డబ్బులు రెడీగా ఉన్నాయన్నావు, ఎక్కడికి రావాలో చెప్పమన్నావు. చెప్పిన తర్వాత కూడా నా డబ్బులు నాకు రాలేదంటే ఏంటి నీ ఉద్దేశం? నన్ను మోసం చేయాలని చూస్తున్నావా? అంత అవసరం నాకు లేదు. ఎంతో కష్టపడి నీకోసం ఆ డబ్బులు తీసి పెట్టాను. కానీ ఈలోపు అనుకోకుండా ఆ చిరుగాడి ఇక్కడికొచ్చి సరే డబ్బులు తీసుకొని బయలుదేరు. రారా రారా. బాగుంది, చివరికి డబ్బులైతే లేవని చెప్తున్నావు అంతేగా? చూడు, నువ్వు ఇలా ఏవేవో కబుర్లు చెప్పి నన్ను మోసం చేయాలని చూస్తే నేనేంటనేది నీకు చూపించాల్సి వస్తుంది. నేను చెప్పేది నిజం. నన్ను నమ్మకపోతే నేను ఇప్పుడేం చేయాలి? సరే, నీ తెలివితేటలు నా దగ్గర చూపిస్తే నా తెలివితేటలు నేను చూపిస్తాను. నేరుగా కృష్ణంరాజు దగ్గరికి వెళ్ళి విషయం ఏంటో తేల్చుకుంటాను. నువ్వేంటి, నువ్వెందుకు ఆయన దగ్గరకు చేరావని వాళ్ళకి తెలిస్తే నీలాంటి దాన్ని పట్టించినందుకు నాకెంతో కొంత డబ్బులు ఇస్తాడు. 5 లక్షలకి 10 సార్లు ఫోన్ చేయాల్సి వస్తుంది. అక్కడ ఫోన్తో పని లేదు, మాటలు చాలు. నిన్నడిగిన 5 లక్షల కంటే శత్రువుని పట్టించి ప్రాణాలు కాపాడినందుకు నాకు అంతకంటే ఎక్కువ ఇస్తాడు. ఇక ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయి. నేను అట్నుంచి నరుక్కొని వస్తాను. ఉంటాను. నిజంగానే నేను నీకోసం డబ్బులు రెడీ చేశాను. మధ్యలో వచ్చి నా ప్లాన్ మొత్తం నాశనం చేసేశారు. ప్రామిస్ అండి. నాకు కావాల్సింది ఓట్లు కాదు, డబ్బుల కట్టలు. సరే, నీ డబ్బు నీకు ఇస్తాను. కానీ నాకు వారం రోజులు టైం ఇవ్వు. ఎలాగైనా సరే ఆ అమౌంట్ నీకు అందేలాగా చేస్తాను. నో వే. వారం తర్వాత కూడా నువ్వు అలా చేయవని నమ్మకం ఏంటి? ఇప్పుడు కూడా నేనేమీ చేయలేదు. అనుకోకుండా ఇలా జరిగింది. నా మాటలు నువ్వు నమ్మకపోతే నేను చేయగలిగింది ఏమీ లేదు. నీకు డబ్బులు కావాలంటే వారం రోజులు నాకు గడువు ఇవ్వు. వీలైతే నేను అంతకంటే ముందే ఆ డబ్బులన్నీ అరేంజ్ చేసిస్తాను. సరే, 7వ రోజు సాయంకాలం 7 గంటల్లోపు నా డబ్బులు నాకు రాకపోతే 8వ తేదీ ఉదయాన్నే 8 గంటలకి నేను కృష్ణంరాజు గారి ముందుంటాను. ఇంకొకసారి డబ్బులు లేవు కుదరదంటే ఖచ్చితంగా వాడు కృష్ణంరాజు దగ్గరికి వెళ్తాడు. వాడు గాని వెళ్ళాడంటే మన ప్లాన్ మొత్తం నాశనమైపోతుంది. ఇన్నేళ్లుగా మనతో పాటు పెంచుకున్న కక్షని, ఆ కృష్ణంరాజుగాడికి వెయ్యాలనుకున్న శిక్షని వాడడిగిన 5 లక్షల కోసం వదులుకోవాల్సి వస్తుంది. ఏదో చేయాలమ్మా. ఎలాగైనా ఆ డబ్బు తీసుకొచ్చి వాడి మోహన కొట్టాలి. ఎక్కడి నుండి తీసుకొస్తావే? ఆ విషయం నాకొద్దులే అమ్మా. ఏదో ఒకటి చేస్తాను. నేను చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవడానికి తెలివిగా చిరంజీవి గాడి మీద దొంగతనం పడేలా చేస్తే వాడు ఆ విజయశాంతి ఇద్దరూ కలిసొచ్చి నన్ను బలి చేశారు. ఏదో ఒకటి చెయ్యాలి. వీళ్ళ అడ్డు తొలగించుకోవాలి. ఏదో ఒకటి చెయ్యాలి కాదు, త్వరగా ఏదో ఒకటి చెయ్యి. మన పగ తీరక ముందే ఆ కృష్ణంరాజుకి మన గురించి తెలిసిందంటే ఆ తర్వాత వాడి నీడను కూడా మనం టచ్ చేయలేం. మీ నాన్న ఆత్మకు ఎప్పటికీ శాంతి కలిగించలేం. ఇది గుర్తుపెట్టుకో.
వాడు చెరు ఇంకా రాలేదు. అమ్మా విజయ, అమ్మా అమ్మా అమ్మా, నువ్వు రావడం ఏంటి? మామయ్య గారు చూస్తే ఇంకేమైనా ఉందా? ఎందుకు ఇంతలా రిస్క్ చేస్తున్నారు? అమ్మా విజయ, ఏమైందమ్మా? ఎందుకు ఏడుస్తున్నావు? ఇన్ని రోజులు నేను తోడు లేకపోతే వాడు ఏమైపోతాడా అని దిగులుగా ఉండేది. మా అన్న ఆలోచించడు, వాడి కోసం అంటూ ఏమీ చెయ్యడు. ఇంకెవరుండారు? వాడెట్టా బతుకుతాడో అనుకునేదాన్ని. కానీ నిన్ను చూసినాక నేను లేకపోయినా నువ్వు ఉంటావన్న ధైర్యం నాకొచ్చినాదమ్మా. వాడి మీద మాట పడకుండా నేనెట్టా కాపాడుకుంటా వస్తుండానో నువ్వు అట్టా కాపాడుకుంటా వస్తుండావు. వాడికేం కావాలో చూసుకుంటుండావు. వాడు తప్పు చేస్తే సరిదిద్దుతుండావు. నీలో నేను కనిపిస్తుండాను. ఎప్పటికీ వాడితో ఇట్టాగే ఉంటానని, వాడికి ఏం కావాలన్నా దగ్గరుండి చూసుకుంటానని నాకు మాటిస్తావా? ఏంది మా మాటివ్వడానికి ఆలోచిస్తుండావు? అడగకుండానే ఇన్ని చేస్తుండావు. నోరు తెరిచి అడుగుతుండాను కదా. నువ్వు ఒక్క మాట సరే అన్నావంటే నా మనసు నిమ్మలంగా ఉంటాది. వాడికి అత్తగా, నీకు అమ్మగా అడుగుతుండాను. చెప్పు తల్లి, ఉంటావా? విజయ, నువ్వు తప్ప నా లోటు తీర్చేవాళ్ళు వాడికి ఎవ్వరూ లేరు. నువ్వుంటే నేనున్నట్టే అట్టాగే ఉంటానని నా మీద ఒట్టేసి చెప్పమ్మా.